హాయ్, వెల్కమ్ టు శాండీస్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా పాలను వేడి చేసుకోవాలి. పాల మీద అట్టు వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. నెక్స్ట్ పాలని మనం వేడి చేసేటప్పుడు మళ్ళీ ఆ బౌల్ తీసుకొని అందులో ఉన్న మీగడని విరగకుండా తీసుకోవాలి. మీగడ అట్టును తీసుకొని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవాలి. ఇలానే ప్రతిరోజు తీసుకున్న మీగడని స్టోర్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇలానే ఒక 15 days వరకు తీసుకున్న మీగడని స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేసుకున్న ఈ వెన్న ముద్దని ఒక దాల్లో వేసుకున్నాను. ఒక బౌల్లో వేసుకుని దాన్ని నేను విస్కుతో చేసుకున్నాను. కబంతో కూడా చేసుకోవచ్చు. దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి హ్యాండ్తో. మనం ఎలాంటి మిక్సీ వాడకుండా హ్యాండ్తోనే మనం నెయ్యి తయారు చేసుకోవచ్చు. ఇలానే బీట్ చేసుకుంటూ స్మూత్గా క్రీమీగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇలా ఇంకా క్రీమీగా గట్టిగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అనాలి, మనం బీట్ చేయాలి. ఇంకా ఇలా బీట్ చేసుకున్నప్పుడు అందులోకి వెళ్ళి వేస్ట్ వాటర్ కూడా వస్తుంది. ఇలా వాటర్ వచ్చినాక ఆ వాటర్ వేస్ట్ అదంతా వేస్ట్ అన్నట్టు. మనకి దానికి విస్క్ కంటుకుంటుంది కదా, అది అనేది అంతా బటర్ అన్నట్టు. ఇలా మనం అనుకుంటుంటే ఆ బటర్ అనేది దానికి తగిలినప్పుడు ఆల్మోస్ట్ ఆ బటర్ రెడీ అయినట్టే. దీనిని మనం హ్యాండ్తో మంచిగా వెన్నపూసని మొత్తం హ్యాండ్తో దగ్గరికి వెన్న ముద్దలా చేసుకోవాలి. ఇలా ఆ వెన్న ముద్దని ఒక బౌల్లో వాటర్ పోసుకొని, నేను కూల్ వాటర్లో ఏం కడగలేదు, నార్మల్ వాటర్లో కడిగేసి నెక్స్ట్ మనం ఏ బౌల్ అయితే స్టవ్ మీద పెట్టి వేడి చేస్తామో అందులో వేసుకొని దాన్ని స్టవ్ పై పెట్టుకోవాలి. మరి హైలో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టాలి వెన్నపూస కరిగే వరకు. ఆ వెన్నపూస కరుగుతుంది చూడండి. ఇదంతా కరిగాక మనం స్పూన్తో కలుపుకోవాలి, లేకుంటే కింద అడుగంటుతుంది. మంచిగా కలుపుకుంటూ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కలపాలి. ఇలా కలుపుకుంటూ చేస్తూ ఉండాలి. ఒక 10-15 minutes వరకు ఇలా వెయిట్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ వైట్గా ఉన్న నురుగ అంతా కరిగిపోవాలి. ఈ వైట్ ఉన్న నురుగ అంతా వెన్నపూస అన్నట్టు. ఆ వెన్నపూస అనేది మొత్తం మెల్ట్ కావాలి. ఇదంతా కరిగాక అప్పుడు మనకు నెయ్యి అనేది రెడీ అవుతుంది. చూడండి ఆ వెన్నపూస అనేది ఎలా కరిగిపోయిందో, ఆ వైట్ అంతా అనేది కరిగిపోయింది. నెక్స్ట్ అందులోనే మనం కొన్ని మెంతులు వేసుకోవాలి. నేను మెంతులే వేసుకుంటాను. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మెంతులు వేసాక 2 minutesకి ఆఫ్ చేయాలి. నెక్స్ట్ అది చల్లారాక ఒక గాజు సీసాలో పోసుకోవాలి నెయ్యిని. చూడండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చిందో. అంతే, ఇంట్లో చేసిన నెయ్యి రెడీ అయినట్టే. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి నెయ్యి అనేది ఎంత బాగా వస్తుందో చూడండి. పూసల నెయ్యి ఇంట్లోనే రెడీ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.